మనకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి మనము దేవుని మాటలు చదువుకుందాం. ప్రియులారా, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రెండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అది ఇది చేతామని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ప్రియులారా, చదవబడిన దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అది ఇది చేదుమని చెప్పుకొనవలెను. ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక వ్యాపారం చేయాలి. ఈ ప్రాంతంలో మనం చేస్తున్న వ్యాపారం సక్సెస్ అవ్వకపోతే మరి ఒక ప్రాంతానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు. ప్రియులారా, ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి వారు మెల్లమెల్లగా వృద్ధి చెందిన తర్వాత ఈ తక్కువగా ఉన్నటువంటి వారిని విమర్శిస్తూ తక్కువగా మాట్లాడే విధానాలు మనం గమనిస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ చిన్న స్థితిలో నుండి మెల్లమెల్లగా సంపన్న స్థితిలోనికి వచ్చిన ప్రతి వారు కూడా మొదటి స్థితిని ఎప్పటికీ మర్చిపోకుండా దేవునికి మహిమార్థంగా జీవించే అనుభవాలలో వారు ఎప్పుడూ నిలిచి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు చాలామంది ఈ లోకంలో నేనే కష్టపడుతున్నాను, నేనే సంపాదిస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అని చెప్పి వారికి వారే హెచ్చించుకొని సంతోషించేవారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, నువ్వు ఈ లోకంలో ఎంత కష్టపడినా ఈ లోకంలో నువ్వు కష్టపడటానికి కావలసిన ఈవులన్నిటినీ దేవుడు ముందుగానే సిద్ధపరిచున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా భూమి మీద మాత్రమే చేయగలవు. ఈ భూమిని ఎవరు సృష్టించారు? ఈ లోకంలో నువ్వు ఏమి తినాలన్నా భూమిలో పండిన దాన్ని మాత్రమే నువ్వు తినగలుగుతావు. భూమిలో పండిన దానిలో నుండి తీయబడిన దాని ద్వారా తయారు చేయబడిందే నువ్వు తినగలుగుతావు. అలాగే ఈ లోకంలో నువ్వు బ్రతకటానికి ఈ ప్రకృతిలో దేవుడు పుట్టించిన గాలి ద్వారా మాత్రమే నువ్వు బ్రతకగలుగుతావు. దేవుడు కష్టపడమని నీ కొరకు సిద్ధపరిచిన దానిని నువ్వు ఉపయోగించుకొని నీ చేతన స్టైల్లో వాటిని మలుచుకొని నువ్వు తింటూ ధరిస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ లోకంలో బ్రతుకుతూ ఈ లోకంలో ఈ లోకానుసారమైన గొప్పతనాన్ని మాత్రమే నువ్వు కలిగి ఉంటున్నావు అనే దానిని నువ్వెన్నడూ మర్చిపోవద్దు. ఈ లోకంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా కన్నతండ్రి మన కొరకు సిద్ధపరిచాడు అనే వాస్తవాన్ని ఈరోజు నువ్వు మర్చిపోవద్దు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఆ పని చేస్తూ అక్కడికక్కడికి వెళ్ళి ఆ వ్యాపారాలు చేస్తూ ఈరోజు వృద్ధి చెందుతున్నారు. వృద్ధి చెందిన ప్రతి వారు కూడా గొప్పగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నారు. పేదవారిని చాలా తక్కువ అంచనా వేస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. గమనించినట్లయితే ఇటీవల కాలంలో విజయవాడ పట్టణంలో ఒక భయంకరమైన ప్రళయము, బుడవేరు కట్ట తెగిపోయి ఆ వాటర్ అంతా కూడా విజయవాడ పట్టణం అంతటిని కూడా అల్లకొల్లాలం సృష్టించింది. ఆ విజయవాడ పట్టణంలో పేదలు కొంతమంది ఆ భయంకరమైన ఆ ప్రళయానికి గురి అయి బాధపడుతూ వస్తే, పేదలతో పాటు ఆశ్చర్యం ఏంటంటే ఉన్నతమైన కోటేశ్వరులు, స్టేర్ల మీద స్టేర్లు ఇళ్ళు కట్టుకున్నటువంటి కోటేశ్వరులు కూడా ఈ వరదలో చిక్కుకొని ఆకలంటే ఏంటో, బాధ అంటే ఎలా ఉంటుందో, ప్రకృతి కోపగించుకుంటే ఈ లోకంలో ఏ మనిషి ఉన్నతమైన స్థాయి ఈ లోకంలో ప్రకృతికి గొప్ప కాదు అనేటువంటి ఒక విధానాన్ని రుజుపించడం జరిగింది. అలాగే ఆ ప్రళయమును దేవుని బిడ్డలైనటువంటి వారు గ్రహించి
ఆ ప్రళయంలో ఉన్న వారందరికీ వారు ఆహారం తినటానికి, నీళ్లు త్రాగటానికి, బయటికి రావటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో దేవుని బిడ్డలైన వారు, ఇంకా ప్రేరేపించబడిన వారందరూ కూడా వారికి చేతైన సహాయం, ఆహారము, టిఫిను, పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, అవన్నీ కూడా వారి సామర్థ్యం కొలది దేవుని బిడ్డలైన వారు ఉన్నతంగా గొప్పవారిగా మేము ఉన్నామని వారికి వారే హెచ్చించుకుంటున్న వారందరూ కూడా ఒక భయంకరమైనటువంటి, ఇది కళా నిజమా అన్నట్లుగా ఒక భయంకరమైనటువంటి శ్రమలో, వేదనలో, ఆహారము, ఈ లోక సంబంధమైనటువంటి నిత్య అవసరత వస్తువులకు వారు దూరం అయిపోయి అన్నీ ఉన్ని ఏమీ లేని స్థితిలో అలమటించిపోతున్నప్పుడు దేవుని బిడ్డలు చేతులు చాచి వారికి నవ్వుతూ ఆహారం అందిస్తూ, నవ్వుతూ పాలు అందిస్తూ, నవ్వుతూ టిఫిన్ అందిస్తూ, నవ్వుతూ బిస్కెట్లు అందిస్తూ, నవ్వుతూ ఫ్రూట్స్ అందిస్తూ ఇస్తూ ఉంటే నవ్వుతూ చేతులు చాచి తీసుకొని ఆనందించారు ప్రియులారా. అందునిమిత్తం ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి దేవునికి మహిమార్థంగా మనం జీవించడం మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కానీ ఈ లోకంలో మనుషులు కష్టపడి సంపాదించుకొని గొప్పవాళ్ళు అయ్యారు కదా, ఆ స్థితియే గొప్ప స్థితి అని ఫీల్ అవుతున్నారు. కానీ ఏ టైంలో మనిషి జీవితం, ప్రకృతి పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు కాబట్టి ఎంత ఉన్నప్పటికీ కూడా మనం ఏం నేర్చుకోవాలంటే ప్రభు చిత్తమైతే అది చేద్దాము, ఇది చేద్దాము అనే తలంపులతోనే మనం ఉండాలి తప్ప ఇకలోక సంబంధమైన డంబములతో మనం ఈ లోకంలో ప్రవర్తించకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగ దేవుడు తెలియజేస్తున్నాడు, అయితే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. డంబము అనేటువంటిది చెడ్డదిగా దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది ప్రియులారా. మనం ఏ విషయంలో కూడా డంబముగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ లోకములో నీకు ఉన్నదాన్ని బట్టి, నీవు కలిగిన దాన్ని బట్టి ఒకవేళ డంబముగా ప్రవర్తిస్తూ ఉన్నావా, అది నీ జీవితానికి ఎప్పుడు క్షేమము కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఒకసారి దైవ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కీర్తనల గ్రంథము 10వ కీర్తన 3వ చరణంలో ఈ విధంగా దేవుడు తెలియజేస్తున్నాడు, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోభులు యెహోవాను తిరస్కరింతురు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. ప్రియులారా, అతిశయపడతారంట ఈ లోకంలో. మనం ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిశయపడటానికి ప్రయత్నం చేయొద్దు ప్రియులారా. ఎక్కువగా ఈ లోకంలో ఉన్న ప్రజలు దేనిని బట్టి అతిశయిస్తున్నారు? కీర్తనల గ్రంథము 49వ కీర్తన 6వ చరణాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఇలాగ తెలియజేస్తాం, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తరణ బట్టి పొగుడుకొను వారికి నేను ఎలా భయపడవలెను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. ప్రియులారా, దేవుని వాక్యము ఎంత చక్కగా తెలియజేస్తూ ఉందో గమనిస్తున్నారా? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తరతను బట్టి పొగుడుకొను వానికి నేను ఎలా భయపడవలేను? ఈ లోకంలో ఆస్తి విస్తరించిందనుకోండి, ధన సంపదతో గొప్పగా వర్ధిల్లారనుకోండి, వారిని పొగడాలి, వారికి పొగడతలు ఎక్కువగా ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నీకు కలిగిన ధనము ద్వారా నీవు పొగడతలను కోరుకుంటున్నావా? అమ్మో వారికేమీ గొప్పవారని కొనియాడబడాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? నీ స్థితి దేవునికి ఏమాత్రం ఇష్టమైనది కాదు. నువ్వెంత గొప్పగా ఉన్నా, ఈ లోకంలో నువ్వెంత ధన సంపద కలిగి ఉన్నా, దేవునికి విధేయత కలిగి జీవించడం నేర్చుకోవాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఎవరిని మోసం చేయలేదండి. తనకు కలిగిన భూమిలోనే పంట పండించాడు, చక్కగా పంటను సమృద్ధిగా దాచుకున్నాడు. ఈ పంట నేనే పండించాను అని చెప్పి చక్కగా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని చెప్పి ఆనందిస్తున్నప్పుడు ఒక స్వరం వచ్చి అంటుంది, ఓ ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారో
నువ్వు సంపాదించినవి ఏమవును అని చెప్పి ఒక స్వరము వినబడినప్పుడు చూడండి తన పరిస్థితికి ఎలా ఉందో. నిజమే ప్రియులారా, నీకు అన్నీ ఉన్నాయి, కానీ రేపేమి సంభవించునో నీకు తెలీదు అనే వాస్తవాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు కలిగిన దాన్ని బట్టి అన్నడు గర్వించడానికి, డంబముగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయడానికి ఎప్పుడు నువ్వు ఇష్టపడవు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 52వ కీర్తన మొదటి సరణను ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, శూరుడా చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు, దేవుని కృప నిత్యముండును. చూడండి, దేవుని కృపను ఎదుగుతున్నావా? శూరుడా, నువ్వు ఏం చేసినా నీ దృష్టికి అవి మంచిగానే అనిపిస్తున్నాయా? అది తప్పు. సూర్యుడా, ఈ లోకంలో శూరుడా అంటే గొప్పవాడా? నీ దృష్టికి ప్రతిదీ మంచిది అనిపిస్తూ ఉందా? నో. దేవుని వైపు చూసినప్పుడు, దేవుని కృపలో ఉన్న ఆ గొప్పతనాన్ని ఒకసారి చూసినప్పుడు, దేవుని కృప అయితే నిత్యం ఉంటుంది. సూర్యుడా అనే పదం ఎప్పుడు నా యొద్ద నుండి తొలగిపోతుందో తెలియదు. అందుకే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, మొదటివాడు కడపటవాడగును, కడపటవాడు మొదటివాడగును అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియులారా, ఈ లోకంలో మన స్థితి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అనుకోకూడదండి. అందుకే కఠినమైన స్వభావం, డంబములతో కూడినటువంటి స్వభావం మనలో ఉంటే దయచేసి వాటిని మనం తొలగించుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం ఎలా ఉండాలో తెలుసా? ఎప్పుడు దేవునికి లోబడే మనసును ఈ లోకంలో మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఎలా నడవమని మనతో మాట్లాడుతున్నాడో ఆ విధానాలను, ఆ అనుభవాలను ప్రియులరా ఎప్పుడు మనం మర్చిపోవటానికి ప్రయత్నము చేయకూడదు. మనం ఎంత స్థితి కలిగిన వారమైనా, ఎంత స్తోమత కలిగిన వారమైనా దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భూలోకంలో మన స్థితి ఏపాటిదండి? ఎంత డబ్బున్నా చనిపోయిన తర్వాత మరలా ఇక నీవు మరుగుపడతావే తప్ప ఈ లోకంలో నువ్వు మరలా జీవంతో మనుషులు ఎదుట కనబడలేవు కదా. కానీ జీవము కలిగిన దేవుడు అయితే, సర్వసమృద్ధి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, ఏమండి మనలందరిని రక్షించడానికి ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడంటే దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకంటే ప్రతి మనిషితో ఆయన మమేకమై మన పాపముల నుండి మనల్ని విడిపించి మోక్షరాజ్యానికి మనల్ని తీసుకెళ్ళటం కొరకాయ ధనవంతుడైన దేవాతి దేవుడు దరిద్రుడిగా ఈ భూలోకంలో పుట్టి నీ కొరకు నా కొరకు ఎన్నో విలువైన మాటలు బోధించి దేవునికి లోబడే మనస్సు కలిగి ఉండాలి. ప్రతి విషయంలో దేవుని సహాయాన్ని కోరాలి. దేవుని వాగ్దానం చొప్పున నడవటానికి నువ్వు ఇష్టపడాలని దేవుడు కొన్ని అనుభవాలను మనకు నేర్పాడు. దేవునికి లోబడే అనుభవాలను మనకు నేర్పాడు. ఏంటి అనుభవాలు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఇలాగ చదివినట్లయితే, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. తర్వాత ఏమన్నాడు? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ లోకంలో మనము ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నాం. తండ్రిని వేడుకునే మనసు మనం కలిగి ఉండాలి. పరిశుద్ధంగా జీవించి దేవుని రాజ్యాన్ని ఎప్పటికప్పుడు కోరుకునే విధంగా ఉండాలి. ఆ దేవుని రాజ్యం కూడా మన సొంతగా కోరుకోవటం కాదు. ప్రభా, నీ చిత్తములో నేనుంటూ నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యునిగా నన్ను నియమించుకో ప్రభా. అందుకే నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. ఆయన చిత్తమే నెరవేరాలి. ఈ లోకంలో మన ఆలోచనే నెరవేరాలని చెప్పి మనం ఆలోచించటంలో అర్థం లేదు. ప్రభా, నీ చిత్తమును నా పట్ల నెరవేర్చు అని చెప్పి మనం కోరుకోవటంలో గొప్ప నడిపింపు ఉన్నది అనేటువంటి సంగతిని నీవు గ్రహించే బిడ్డగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో ఈ అనుభవాలన్నీ కూడా నీకు అర్థమవుతాయి. దేవునికి నీవు లోబడినప్పుడు ఈ అనుభవాలు నీకు అర్థము కావు అని దేవుని వాక్యం అయితే తేటగా తెలియజేస్తూ ఉంది. ప్రియులరా, మరి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లోకాసు వార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. లోకాసు వార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినాలని ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. ఇలాగున వ్రాయబడి ఉన్నది. కొంత దూరం వెళ్ళి సాగిలపడి
నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి చిత్తాన్ని కోరుకొని తండ్రి చిత్తాన్ని అనుసరించి ఈ లోకంలో ప్రతి మనిషి ఎలా నడవాలో ఆ అనుభవాలను నేర్పిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని ఎలాగైతే అనుసరించారో మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ లోకంలో జీవించే మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి నీ ఆలోచన ప్రకారం నడిస్తే ఎలా? దేవునికి లోబడి దేవుని ఆలోచన ప్రకారం ఈ లోకంలో నువ్వు నడవాలి, ఈ లోకంలో నువ్వు నిలబడాలి, దేవుని సాక్షిగా బ్రతకాలి అనేటువంటి భావన వాక్యంలో దేవుడు తెలియజేస్తున్న అనుభవాల ద్వారా నువ్వు గ్రహించబిడ్డగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవటం ద్వారా ఎన్నో అనుభవాలు వాక్యానుసారంగా మనం నేర్చుకోవచ్చు, ఆ అనుభవాలను రుచి చూడవచ్చు అని కూడా ప్రభువారి పేట నేను కోరుతా ఉన్నాను. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఇలాగ తెలియజేస్తున్నాడు, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. వింటున్నారా? మన అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఈ దేహము మనం తయారు చేసుకోలేదండి. ఈ దేహం దేవుడు ఇచ్చింది. ఈ దేహం ఈ భూలోకంలోనికి వచ్చిన తర్వాత ఈ దేహంలోనికి ఆత్మను పంపించి మనిషి జీవింపజేసింది దేవాతి దేవుడు. ఈ భూలోకంలోనికి వచ్చిన ఈ మనిషి ఎలా బ్రతకాలో, బ్రతకడానికి కావలసినటువంటి సకల సమృద్ధిని ఈ సృష్టిలో కలిగించింది దేవుడు. కనుక ప్రియులరా, ఈ మనిషి బ్రతకటానికి గాలి కొరకు నువ్వేమైనా కష్టపడుతున్నావా? ఈ గాలి ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈ గాలి పీల్చుకొని నీకు నచ్చినవి ఈ లోకంలో నువ్వేవేమో తయారు చేసుకొని ఈ లోకంలో జీవిస్తున్నావు. అంటే బ్రతకటానికి ఈ లోకంలో నిన్ను జీవింపజేస్తున్న దేవుడు. ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన జ్ఞానమును నీవు పొందుకున్నది దేవుని దయ వల్ల. ఈ విషయాలన్నింటినీ కూడా మర్చిపోకుండా మీ గొప్పతనమే ఈ స్థితిలో నన్ను నిలబెట్టిందనే భావన ఒకవేళ నీలో ఉంటే దయచేసి ధనవంతుని జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో రేపేమి సంభవించునో తెలీదు అనే వాస్తవాన్ని గుర్తించి, దేవుడిచ్చిన సర్వసత్యాన్ని గుర్తించి దేవుని బిడ్డగా లోకంలో బ్రతకటానికి నిన్ను నీవు సమర్పించుకొని దేవుని మహిమ కొరకు బ్రతకాలని ప్రభువారు తెలియజేస్తున్నాడు. నీ దుర్నీతి దేవునికి అడ్డుపడకుండా నీ దుర్నీతి నుండి నీవు విమోచించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు. నీవు దేవుని చిత్తాన్ని గుర్తించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, గర్విస్తూ ఉన్నప్పుడు, లోకంలో ఉన్న ఈ సకల సౌకర్యాలే గొప్ప అని ఆనందిస్తున్నప్పుడు దేవుని హెచ్చరికలు ఎలా ఉంటాయి తెలుసా? సొదొమ గొమొర్రా ప్రజలు దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు చాలా భయంకరమైనటువంటి శిక్షకు పాత్రులవ్వలేదా? మొదటి జనాంగమంతా కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు జలప్రలయం ద్వారా కొట్టబడలేదా? ప్రియులరా, దేవుని భయం కలిగి దేవుని చిత్తానికి లోబడినటువంటి వారు, దేవుడు పంపించిన సేవకుల మాట విని తగ్గించుకొని దేవుని చిత్తానికి అప్పగించుకొని ప్రార్థించిన వారు దేవుడు పంపించబోతున్న ఉగ్రత నుండి తప్పించబడలేదా? నినివే పట్టిన ప్రజలు. ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడ మనం హెచ్చించబడతామో అక్కడే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎక్కడ మనం తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకొని దేవుని చిత్తాన్ని వెంబడించడానికి ప్రయత్నం చేస్తామో అక్కడ దేవుని కృప ఉంటుంది. మన కళ్ళ ముందు వైనాట్ భయంకరమైన ప్రళయం, మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఖమ్మం జిల్లాలో భయంకరమైన ప్రళయం, మన ప్రాంతంలో విజయవాడలో భయంకరమైన ప్రళయం. చూడండి, ఆ భయంకరమైన ప్రళయం పట్టణం మీదకి వచ్చినప్పుడు కోట్లకు పడిగెత్తిన వారంతా కూడా ఆహారం కోసం ఎవరు ఏమిస్తారా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సురక్షిత ప్రాంతాల్లో ఉన్న దేవుని బిడ్డలు ఇంకా అనేక మంది
ఆహారము, పాలు, మంచినీళ్ళు, పాల ప్యాకెట్లు, బిస్కెట్లు, ఫుడ్స్ తీసుకువెళ్ళి అందిస్తూ ఉంటే చిరునవ్వుతో తీసుకొని బ్రతకటానికి ప్రయత్నం చేశారు ప్రియులారా. చూసారా, ధనవంతులు సమస్యలు ఇరుక్కున్నప్పుడు వారికి ఆహారం అందించింది పేదవారు. ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నటువంటి మానవత్వం కలిగిన మనుషులు ఆ విధంగా హెల్ప్ చేయలేదా? అవునండి. ఈ లోకంలో మనుషులు అన్నీ సక్రంగా ఉన్నప్పుడు మేము గొప్పవారము, వారు తక్కువవారు అనే భావనలో ఉంటారు. కానీ అపాయకరమైన పరిస్థితుల్లో నీవు చిక్కుకున్నప్పుడు ఈ లోకంలో ఆ కొద్దివారే, ఆ బలహీన వర్గానికి సంబంధించిన వారే నీ చేయబట్టుకొని నిన్ను పైకి లాగే ఆ సమయంలో నీ గొప్పతనం ఏమైపోతుందండి? అందుకే ప్రియులరా, నీవు కలిగి ఉంటే అనుభవించు, కానీ తోటి వారిని ప్రేమించే మనస్సు కలిగి ఉండు. గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైనటువంటి ధనవంతుడైన దేవాతి దేవుడు, సృష్టికి మరి అధికారి అయిన దేవాతి దేవుడు నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి తన గొప్పతనాన్ని ఇడిచిపెట్టి దీనుడుగా ఈ లోకంలో జన్మించిన దేవుడు. ఆయన కంటే నువ్వు గొప్ప వ్యక్తివా? ఆయన సజీవుడు. నువ్వైతే 80 లేక 70 లేక 80 సంవత్సరాలు యాత్ర ముగిస్తావు. అప్పటి వరకు కూడా ఉంటామో లేదో కూడా తెలియదు. ఈ అల్పమైన ఈ జీవితంలో, ఈ స్వల్పమైన ఈ జీవితంలో బ్రతుకుతున్న ఓ మనుషుడా, నీ స్థితి ఏమవునో గుర్తించి, ఈ లోకంలోనికి ఏమున్నా అనుభవించి, ఇది దేవుడిచ్చిందేనని చెప్పి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ లోకంలో అడుగులు ముందుకు వేయగలిగితే నువ్వు గొప్ప వ్యక్తివి, ధన్యుడివు, ధన్యురాలువు. కనుక దేవుడిచ్చిన వాగ్దానాల చొప్పున నీ బ్రతుకును దేవునికి అర్పగించుకొని మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది ప్రభువు మహిమార్థంగా జీవించే బిడ్డగా నువ్వు ఈ లోకంలో, ఈ జీవితంలో, ఈ మానవ జీవితంలో ఉన్నప్పుడే ఈ ప్రణాళికలో నువ్వు ముందుకు నడిస్తే నువ్వు ధన్యుడివు, నువ్వు ధన్యురాలు అవుతావని ప్రభుపేట నేను తెలియజేస్తూ, యాకోబు పత్రికలో ఉన్న 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ అనుభవాలు, డాంబికంగా జీవించే అనుభవాలు నీలో ఉంటే దాని నుంచి నువ్వు విడుదల పొందాలి. మరి ఏ అనుభవాల్లోనూ ఉండాలి? దేవునికి లోబడే అనుభవాల్లోనూ ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని గుర్తించి తండ్రికి లోబడి ఈ లోకంలో ఆయన వచ్చిన పని ముగించినట్లుగా మనము కూడా దేవునికి మాదిరిగా, దేవుని చిత్తానికి లోబడి, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించి, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అనుసరించి నడిచి దేవునికి లోబడిన బిడ్డగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన బిడ్డగా, దేవుని ద్వారా మంచి సాక్ష్యం పొంది దేవుడు సిద్ధపరిచిన పరలోకానికి వారసుడుగా, వారసురాలుగా ఉండాలని, అలాగే ఈ భూలోకంలో ఉన్నటువంటి నీ తోటి వారందరికీ నువ్వు మాదిరికరంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉండగా, ఈ వాక్యాన్ని అనుసరించి, ఈ వాక్యంలో ఉన్న అమూల్యమైన సంగతులను గుర్తించి వాక్యానుసారంగా నడిచి దేవుని కృపకు నువ్వు పాత్రుడువు, పాత్రురావులు కావాలని కోరుతూ ఈ మాటలంతటితో ముగిస్తున్నా. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. ప్రభా, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మీరు తెలియజేసినటువంటి కొన్ని వచనాలను మేము తీసుకొని డాంబికంగా బ్రతికితే ఏం జరుగుతుందో, నీకు లోబడి బ్రతకటం ద్వారా నీ కృపను ఎలా పొందుకుంటామో, ఈ లోకంలో ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటామో, భావితరాలకు ఎలాంటి మాదిరి కలిగి ఉంటామో, మీ దృష్టికి ఎలాంటి అంగీకారమైన బిడ్డగా ఉండగలుగుతామో నీ లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు విన్నటువంటి మా ప్రియులందరినీ దీవించమని, సర్వసత్యంలోనికి నడిపించి మహిమ పొందమని ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.